విజయాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలలు వ్యయానికి ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. మొత్తం ఏపీ బడ్జెట్ 2.85 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. ఇక బడ్జెట్ ఆమోదం కోసం ఏపీ కేబినెట్ సమావేశం అయింది. సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అయింది. ఈ సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు 3.20 లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ ఖర్చు ఆధారంగానే కేటాయింపులు ఉంటాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరంలో లెక్కలను సవరించనున్నారు. ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకే ఖర్చులు జరిగాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అంచనాలు సవరిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్న పథకాలకే బడ్జెట్లో కేటాయింపులు చూపనున్నారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి ఓటాన్ అకౌంట్ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. రేట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబంధించినంత వరకు కూడా ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనకి ఈ రోజు ఆమోదం జరుపుతున్నారు. ఇంకా మరి కాసేపట్లో జరిగేటువంటి బడ్జెట్ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే కేబినెట్ కూడా సమావేశమైంది. సమావేశంలో కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనని ప్రవేశపెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున ప్రజాకర్షణక బడ్జెట్ గా ఉండాలని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో 3 నెలలకు సంబంధించినటువంటి ప్రతిపాదనకు మాత్రమే ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదన ప్రపోజల్స్ సిద్ధం చేసినప్పటికీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ప్రజలకి ఆర్థిక పరమైనటువంటి అంశాలతో మరింత దగ్గర కావాలి. ఇప్పటికే సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రభుత్వం మరింత చెరువు కావాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశం తర్వాత బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అసెంబ్లీలో ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ హరీష్. విద్యాబలం దేవబలం దేవ లక్ష్మీపదే నేంఘ్రీగం పరమేంద్ర యోగేశ్వర కృష్ణాయ సర్వార్థో ధనుర్ధరః తత్రస్యేర్విజయోభూతిర్ధురాణ్యా హస్తం ప్రక్షాళ్య నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః గౌతమాయ నమః దౌశలాయ నమః నరసింహాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః ప్రియాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ
धूपोऽयं प्रतिद्रव्यताम् धूपं फलनेर्या फला पुष्पायास्य पुष्पिणीः